హాయ్ వెల్కమ్ బ్యాక్. ఫ్రెషర్స్ అందరూ చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్న బిగ్గెస్ట్ ఆఫ్ క్యాంపస్ అనౌన్స్మెంట్ అయితే రీసెంట్గా జరిగింది. కాగ్నిజెంట్ బల్క్ హైరింగ్ అయితే అనౌన్స్ చేసింది. వాళ్ళ ఆఫ్ క్యాంపస్ హైరింగ్ అయితే స్టార్ట్ చేసింది. జెన్సీ, జెన్సీ నెక్స్ట్, జెన్సీ ప్రో అనే 3 డిఫరెంట్ కేటగిరీస్‌లో హైరింగ్ అయితే స్టార్ట్ చేసింది. అనౌన్స్మెంట్ అయితే ఇచ్చింది. ఆల్మోస్ట్ లైక్ మార్చ్ 7థ్ అయితే డెడ్‌లైన్ మీరు అప్లై చేసుకోవడానికి, రిజిస్టర్ అవ్వడానికి. సో, దీని గురించి అయితే మనం మోర్ డీటెయిల్స్ అయితే చూద్దాము. బీఈ, బీటెక్ వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అండ్ ఎంఈ, ఎంటెక్ కూడా దీనికి ఎలిజిబుల్. చాలా బల్క్‌గా అయితే హైర్ చేసుకుంటున్నారు. సీటీసీ స్టార్టింగ్ ఫ్రమ్ 4 ఎల్‌పీఏ అండ్ అప్ టు 6.75 ఎల్‌పీఏ. సో, ఎవరైతే ఫ్రెషర్స్ ఇమ్మీడియేట్ జాయినింగ్‌కి రెడీగా ఉన్నారో వాళ్ళకైతే మంచి ఆపర్చునిటీ. జాయినింగ్ కూడా ఇమ్మీడియేట్‌గానే ఉంటుంది. ఎక్కువ డిలే అయితే ఉండదు. సో, దీని గురించి అయితే మోర్ డీటెయిల్స్ అయితే మనం చూద్దాము. బట్ అంతకన్నా ముందు వీడియోని అయితే ఒకసారి లైక్ చేయండి. నేను ప్రతి వీడియోలో మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. చాలా వరకు చూసి అప్లై చేసుకొని వెళ్ళిపోతున్నారు. మీరు లైక్ చేయడం వల్ల మీకు పోయేదేం ఉండదు. బట్ నాలాంటి క్రియేటర్స్‌కి మీకు ఇలాంటి ఆపర్చునిటీస్ రెగ్యులర్‌గా అందించడానికి మోటివేషన్ అయితే వస్తుంది. సో, ప్లీజ్ మేక్ ష్యూర్ యూ లైక్ ద వీడియో. మనమైతే ఇప్పుడు డీటెయిల్స్‌లోకి వెళ్దాం. సో, కాగ్నిజెంట్ జెన్సీ, జెన్సీ నెక్స్ట్ అండ్ జెన్సీ ప్రో అనే 3 డిఫరెంట్ కేటగిరీస్‌లో హైర్ చేసుకుంటున్నారు. అంటే ఏంటి అవన్నీ కూడా చూద్దాము. సో, ప్రోగ్రామర్ అనలిస్ట్ ట్రైనీ అనే రోల్‌కైతే మిమ్మల్ని హైర్ చేసుకుంటారు. మీరు హైర్ అయితే మీకిచ్చే డిజిగ్నేషన్ అయితే ఇది. బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ ఏదైనా కూడా మీరు ఎలిజిబుల్ దీనికి అప్లై చేసుకోవడానికి. ఆల్ ఓవర్ ది ఇండియా ఎక్కడైనా కూడా లొకేషన్ ఉండొచ్చు. బేస్డ్ ఆన్ యువర్ నియరెస్ట్ అండ్ బేస్ లొకేషన్ బేస్ చేసుకొని. సీటీసీ 4-6.75 అదేందని మనం చూద్దాం. అండ్ ఇది 2024 బ్యాచ్‌ని అయితే హైర్ చేసుకుంటుంది. సో, 2025 బ్యాచ్‌కి అయితే ఇది ఎలిజిబుల్ కాదు. ఎవరైతే ఇంకా పాస్డ్ ఔట్ అవ్వలేదో వాళ్ళకైతే ఇది ఎలిజిబుల్ కాదు. ఓన్లీ రీసెంట్‌గా పాస్డ్ ఔట్ అయిన వాళ్ళు ఈ 2024 బ్యాచ్‌కి మాత్రమే ఇది ఎలిజిబుల్. సో, మేక్ ష్యూర్ లైక్ ఇది మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఇంకా పాస్డ్ ఔట్ అవ్వలేదు, ఇంకా స్టూడెంట్ అయితే మీరు దీనికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అయితే కాదు. సో, జాబ్ ఫంక్షన్, ఐటీ ఇవన్నీ నార్మలే. అప్లికేషన్ డెడ్‌లైన్ మార్చ్ 7, 2025. సో, మీరు గనుక ఈ వీడియోని మార్చ్ 7, 2025 తర్వాత చూస్తుంటే సూపర్ సెట్‌లో మీకు ఇంకా అంటే రిజిస్ట్రేషన్ ఆప్షన్ కనిపిస్తే మీరు అప్లై చేసుకోవచ్చు. బట్ ఎందుకంటే రెగ్యులర్‌గా అప్డేట్ చేస్తుంటారు. బట్ ఈ స్పెసిఫిక్ హైరింగ్ అయితే మార్చ్ 7కి ఎండ్ అవుతుంది. ఇందాక మనం చెప్పాం జెన్సీ, జెన్సీ నెక్స్ట్, జెన్సీ ప్రో అని 3 డిఫరెంట్ రోల్స్. అంటే ఏంటంటే మీరు ఇనీషియల్‌గా రాసి సెలెక్ట్ అయితే మీరు జెన్సీకి సెలెక్ట్ అవుతారు. అంటే మీ సీటీసీ 4 ఎల్‌పీ అయితే ఉంటుంది. మీరు దీంట్లో అడ్వాన్స్డ్ రోల్. సో, మీరు బాగా పెర్ఫార్మ్ చేస్తే కోడింగ్‌లో కానీ, టెస్ట్‌లో కానీ, వాటిల్లో కానీ అంటే మీకు అంటే టెక్నాలజీస్ మీద కూడా ఫ్లూయెన్సీ బాగా ఉంటే మీకు జెన్సీ నెక్స్ట్ అని ఇంకొక రోల్ ఇస్తారు. సో, ఆ రోల్‌లో మీకు అది కూడా దానికన్నా కూడా ఇంకా అడ్వాన్స్డ్‌గా ఉన్నారు ఆర్ మీరు స్పెసిఫిక్ టైర్ 2 అలా టైర్ 1 యూనివర్సిటీస్ నుంచి ఉన్నారు అనుకుందాం. అంటే మీకు టెక్నాలజీస్ కూడా బాగా నాలెడ్జ్ ఉంది అనుకుంటే మీకు జెన్సీ ప్రో ఇస్తారు. అది మాక్సిమం అంటే 6.75 ఎల్‌పీఏ వస్తుంది. ఈ రోల్ కిందకి మీరు వెళ్తే. బట్ ఏదైనా కూడా అట్‌లీస్ట్ జెన్సీ అయినా కూడా మీరు సెలెక్ట్ అవుతారు. మీరు ఎగ్జామ్ క్లియర్ చేసి అంటే మీకు రిటన్ టెస్ట్ ఉంటుంది. యాప్టిట్యూడ్, వర్బల్, కోడింగ్ మీద. మనం ఆల్రెడీ ఎంఎన్‌సి ఆఫ్ క్యాంపస్ టెస్ట్ ప్యాటర్న్ అని ఒక బ్లాగ్ ఉంది. వీడియో కూడా ఉంది ఛానెల్‌లో మీరెళ్లి చూడొచ్చు. మీకు ప్యాటర్న్ ఏంటి స్పెసిఫిక్‌గా తెలుసుకోవాలి అనుకుంటే ప్రతి కంపెనీకి ప్యాటర్న్ అయితే దాంట్లో ఉంటుంది. బట్ యాహ్! మీరు ఇది అట్‌లీస్ట్ మీరు ఒకటి క్వాలిఫై అయినా మీరు 4 ఎల్‌పీఏ సాలరీతో అయితే వెళ్తారు. బట్ మీ పెర్ఫార్మన్స్ బేస్ చేసుకొని తర్వాత లెవెల్స్‌కి అయితే మీరు అడ్వాన్స్ అవ్వచ్చు. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటని చూసుకుంటే 2024 బ్యాచ్ మీరు అయ్యుండాలి. అండ్ బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ ఏదైనా గూడా. అండ్ వీళ్ళు స్పెసిఫిక్‌గా ఏ బ్రాంచ్ అని చెప్పలేదు. అన్ని బ్రాంచెస్ ఎలిజిబుల్. బట్ ఏ బ్రాంచెస్‌కి ఎలిజిబుల్ కాదు అనైతే చెప్పారు. మీరు ఫుడ్డు, ఫ్యాషన్ టెక్నాలజీ ఆర్ లెదర్‌కి సంబంధించి ఏదైనా ఇంజినీరింగ్ బ్రాంచ్ చేసునుంటే మీరు ఎలిజిబుల్ కాదు. ఇంకేదైనా మెకానికల్, సివిల్, ఆటోమొబైల్, త్రిబుల్ ఈ, ఈసీఈ ఇలా ఏదైనా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సీఎస్‌సి, ఐటీ. అండ్ మినిమమ్ 60% త్రూ ఔట్ యువర్ అకాడమిక్ రికార్డ్ ఉండాలి మీకు. 10థ్, 12థ్, యూజీ, పీజీ అలాగా. సో, ఎగ్జాక్ట్‌గా 60 దాటుండాలి మీకు. అండ్ మీరు అప్లై చేసుకునేటప్పుడు మీకు ఒక బ్యాక్‌లాగ్ ఉన్న వాళ్ళు ఓకే. బట్ జాయినింగ్ అయ్యేటప్పటికి ఏం అరియర్స్, ఏం బ్యాక్‌లాగ్స్ ఉండకూడదు. సో, ఇంకా రిమైనింగ్ అని ఇంకా నార్మలే. ప్రాసెస్ ఎలా ఉంటుందంటే నేను ఇచ్చిన లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అప్లై చేసుకున్నాక మీరక్కడ మీ రెజ్యూమ్, మీ ఫోటో, మీ డీటెయిల్స్ అన్నీ అయితే మీరు అప్డేట్ చేయాల్సొస్తుంది. చేశాక మీకు అసెస్మెంట్ లింక్ వస్తుంది. అంటే డెడ్‌లైన్ అయ్యాక రిజిస్ట్రేషన్ డెడ్‌లైన్ అయిపోయాక అసెస్మెంట్ లింక్ అయితే మీకొస్తుంది. తర్వాత ఫాలోడ్ బై ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో, ఇది ప్రాసెస్. నేను లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేసి అయితే అప్లై చేసుకోండి. యుటిలైజ్ చేసుకోండి. ఎవరైతే 2024 బ్యాచ్ జాబ్స్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది మంచి ఆపర్చునిటీ.
అండ్ నేను లింక్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఎవరికైనా హెల్ప్ అవుతుంది. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు 2024 పాస్డ్ ఔట్స్ జాబ్ కోసం చూస్తున్నారనుకుంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. ఇలాంటి ఆపర్చునిటీస్ రెగ్యులర్‌గా నా నుంచి మీకు అప్డేట్స్ రావాలంటే జాబ్స్ మాత్రమే కాదు ఫ్రీలాన్సింగ్, పాసివ్ ఇన్‌కమ్ టిప్స్ కానివ్వచ్చు, మీ కెరియర్‌కి కావాల్సిన ప్రతి ఒక్క కంటెంట్ మన ఛానెల్‌లో రెగ్యులర్‌గా అయితే ఉంటుంది. ఏది మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.